నమస్కారం. అల్లుమూల వారి వంటిల్లు అండ్ వ్లాగ్స్కి స్వాగతం. అయోధ్య రాముల వారి అక్షంతలు దిరుసుమరు గ్రామానికి చేరినవి. ఆ గ్రామంలో జరిగిన శోభాయాత్ర చూడండి. భారతీయుల ప్రతి ఒక్కరికి 500 సంవత్సరాల నిరీక్షణ, 500 సంవత్సరాల తర్వాత సాధించినటువంటి విజయ యాత్ర వైభవంగా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయ నిర్మాణం జరిగి రేపు ఈ నెల 22వ తారీఖున స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ సందర్భంగా అయోధ్య నుంచి స్వామి స్పర్శతో వచ్చినటువంటి అక్షతలు శోభాయాత్రగా ఊరేగింపు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అందరూ రావాలి. శోభాయాత్ర ముందుకు సాగుతోంది. నాకు కాళ్ళు చేతులు బాగున్నాయన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ రావచ్చు. ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. కుల మత భేదం లేదు, వర్ణ భేదం లేదు, వయసుతో సంబంధం లేదు. నేను సైతం రామకార్యాల్లో శ్రీరామచంద్రమూర్తికి 500 సంవత్సరాల నిరీక్షణ, 5,50,000 మంది బలిదానం, ఇంత కఠోరమైనటువంటి ఆంక్షలతో అతి విద్యాత్మైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో మనం సాధించేటువంటి రామ మందిర నిర్మాణం పూర్తయింది. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ 22వ తారీఖు జరుగుతోంది. ఈ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి స్వామి స్పర్శతో ఉన్నటువంటి అక్షతలు ఊరేగింపుగా కన్నుల పండుగగా మీ ముందు జరుగుతూ ఉంది. అందరూ కూడా దర్శించి ఈ శోభయాత్రలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈ కోరిక ఇన్ని సంవత్సరాల తర్వాత నెరవేరు. శోభాయాత్ర అనంతరం దిరుసుమర్రు శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి అక్షంతలను తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారండి పంతులు గారు. ఇక్కడ ఈ పూజారి గారు ప్రతిదీ ఒక ఉత్సవంలా చేస్తారండి. ప్రతి పండుగ కానివ్వండి, లేకపోతే ఏదైనా విశేషం ఉన్న రోజున చాలా అద్భుతంగా జరిపిస్తారండి. ప్రతి కార్యక్రమాన్ని కూడా కనులారా చూసి తీరవలసిందే మనం. జై శ్రీరామ్. హర హర మహాదేవ. లక్ష్మణ ప్రభువుకి, ఆంజనేయుల వారికి, లక్ష్మణ ప్రభువుకి, భరత శత్రుఘ్నులకు, రామచంద్రమూర్తికి, దేవోలో రామచంద్ర ప్రభువుకి, రామచంద్ర ప్రభువుకి గోవిందా. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.